అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. సీ ఫుడ్లో రొయ్యల చేపలతో చాలా రెసిపీస్ చేశాను. ఇవాళ నేను మీకు ఒక మంచి పీతల కూర చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. To watch this recipe in English, click on the link given in the description box. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రెసిపీ కోసం నేను 1 కిలో బ్లూ క్రాబ్స్ని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి పైన షెల్ తీసేసి మధ్యలోకి కట్ చేసుకోవాలి. నేను వీటిని షాప్లోనే కట్ చేసి తీసుకున్నాను. 1-2 సార్లు నీట్గా కడిగి వీటిని వాడుకోవాలి. ఈ కూర కోసం ముందుగా ఒక మిక్సర్ జార్లో 1/2 కప్ తురిమిన పచ్చి కొబ్బరిని వేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ గసగసాలు, ఇవి మీ దగ్గర లేకపోతే వదిలేయచ్చు. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ సోంపు గింజలు, కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేయాలి. కావాలంటే మీరు కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు. దాని నుంచి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, సోంపు గింజలు, బిర్యానీ ఆకు వేస్తున్నాను. తర్వాత తరిగిన 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, తరిగిన 2 పెద్ద పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చిన తర్వాత 1.5 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇందులో తరిగిన 4 మీడియం సైజ్ టొమాటోల్ని కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఎండు కారం వేస్తున్నాను. కారం మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత 2 టీ స్పూన్ల కల్లుప్పు వేస్తున్నాను. ఇది లేకపోతే మీరు మామూలు ఉప్పు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి. టొమాటోలు బాగా మగ్గిన తర్వాత 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు టొమాటోలు, ఉల్లిపాయలు చక్కగా వేగాయి కాబట్టి ఇందులో నేను క్రాబ్ పీసెస్ని వేస్తున్నాను. వీటిని జాగ్రత్తగా ఒక్కసారి మసాలాతో కలపాలి. మసాలా మొత్తం ఈ క్రాబ్ ముక్కలకి పట్టేట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు దీన్ని ఇలానే వదిలేసి వేయించాలి. తర్వాత రుబ్బుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా కలయపెట్టుకుని 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కడాయికి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి 15 నిమిషాల కూర ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే క్రాబ్ చక్కగా కుక్ అయ్యి మంచి వాసన కూడా వస్తుంది. అంతే, పీతల కూర తయారైనట్టే. చూసారు కదా, పీతల కూర చూస్తానికి ఎంత రుచిగా ఉందో. ఈ రెసిపీలో నేను బ్లూ క్రాబ్ వెరైటీ యూస్ చేశాను. మీకు ఏ వెరైటీ అయినా యూస్ చేసి ఈ కూరని మీరు చేయొచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు పీతల కూర చేసేటప్పుడు పీతలు బాగా ఫ్రెష్గా కొంటేనే మీకు కూర కూడా బాగా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. You can get a copy of our first edition of the home cooking book
on 21 flame.